కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించాక పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు అర్జునుడు. కొంచెం దూరంలో కృష్ణుడు విచారంగా కూర్చుని ఉన్నాడు. అర్జునుడిది సరే, కొడుకు పోయిన దుఃఖం, నువ్వెందుకు బాధపడుతున్నావని కృష్ణుణ్ణి అడిగాడు అటుగా వెళుతున్న వ్యక్తి. ఇంత కష్టపడి భగవద్గీత బోధించాను, అయినా అర్జునుడికి అర్థం కాలేదు అని సమాధానమిచ్చాడట కృష్ణుడు. ఎంతటి కష్టానికైనా దుఃఖించకుండా ఉండగలగడం గొప్ప స్థితి. దుఃఖరాహిత్యం అంత సులభమేమీ కాదు. పెద్ద పెద్ద సమస్యలకి దుఃఖం తప్పదు. కానీ చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తూ కూర్చుంటారు కొందరు. దుఃఖం లేని స్థితి కోసం ప్రవక్తలు, తత్వవేత్తల బోధనలు వింటాం. భగవద్గీత లాంటి గ్రంథాలు చదువుతాం. వాటిలోని సారాన్ని ఆచరించనప్పుడు చదివి ఉపయోగం ఏంటి? ప్రతి మనిషికి రెండు ప్రపంచాలుంటాయి. ఒకటి బయటికి కనిపించే వాస్తవ ప్రపంచం, రెండోది అతడి మనసులోని అంతర్గత లోకం. ఈ అంతర్గత ప్రపంచంలో రకరకాల ఆలోచనలు, కలలు, ఉద్వేగాలు లాంటివి ఎన్నో ఉంటాయి. చాలా మందికి ఈ రెంటికి మధ్య సమన్వయం తెలియక తాము నమ్మేది ఒకటైనా బయట ప్రపంచం కోసం మరొకలా నటిస్తారు. ద్వంద్వ ప్రవృత్తితో వాస్తవంలో ఒకలా, లోపల మరొకలా బతికితేనే దుఃఖం కలుగుతుంది. నమ్మిన విలువలకు నిజాయితీగా కట్టుబడి నడిచేవాడు తృప్తిగానే జీవిస్తాడు. దుఃఖరాహిత్యం కావాలంటే ద్వంద్వ ప్రవృత్తులు ఉండకూడదు. కానీ అడుగడుగునా మనం ముసుగులు వేసుకుంటాం. పరిణతి పెరిగే కొద్దీ ముసుగు మరింత దట్టంగా వేసుకోవడమా, మొత్తానికి తొలగించడమా? ఏది సమర్థత అంటే ముసుగు తీయడమే. పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడమే సమర్థత. అదే క్రమంగా దుఃఖస్థితి నుంచి దుఃఖ రాహిత్యానికి నడిపిస్తుంది. ఈ స్థితి కోసం మనం మెదడుకు శిక్షణ ఇవ్వాలి. క్షణ క్షణం పరివర్తనాశీలమైన ప్రపంచంలో మనుగడ కోసం ఆరాటం తప్పదు. ఈ ఆరాటమే జీవన పోరాటమైనప్పుడు దుఃఖం అనివార్యం. మన తప్పొప్పులకు మనమే బాధ్యులం. మన కష్టానికి, బాధకి మనమే కారణం అనుకుంటే దుఃఖం ఉండదు. జీవించడం తెలియని వాళ్లే దుఃఖాన్ని మోస్తూ తిరుగుతారు. ఎక్కడ దాన్ని అక్కడే వదిలేసి ముందుకెళ్తాడు సమర్థుడు. అందుకే దుఃఖరాహిత్యం అనేది మన సమర్థతపై ఆధారపడి ఉంటుంది. ఎంతో చిన్న ప్రాణులైన చీమలకు ఎటువైపు వెళ్తే పంచదార పలుకు లభిస్తుందో, ఎటువైపు వెళ్తే అపాయమో తెలుసు. వాటికన్నా ఎన్నో రెట్లు గొప్పవాడైన మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం, తెలిసినా ఆ విధంగా ఆచరించకపోవడమే దుఃఖం. దాన్ని అధిగమించడానికి జ్ఞానమే ఔషధం. ఈ జ్ఞానాగ్ని వెలుగులో మనల్ని మనం దర్శించుకోవడం, మన అసలు స్వరూపం తెలుసుకోవడమే దుఃఖరాహిత్యం. మన లోపల శత్రువులైన అరిషడ్ వర్గాలను జయించడమే అసలైన దుఃఖరాహిత్యం. ఇంతకీ అరిషడ్ వర్గాలంటే ఏంటో తెలుసా? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలేనండి అరిషడ్ వర్గాలంటే. వీటికి అర్థాలు చెప్పనవసరం లేదనుకుంటా.